సో అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి ఏమైనా కనెక్టివ్‌గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు. దానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్. ఈ సినిమా నుంచి మీరేమైనా అలాంటి అబ్‌స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా! ఈ సినిమాకి, నేను చేస్తున్న వేరే ఫిల్మ్‌కి, అన్ని ఫిల్మ్స్‌కి ఎప్పుడూ ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో, ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐయామ్ నాట్ కంప్లెయినింగ్ అబౌట్ థాట్. దాని రీజన్స్ ఉంటది. బికాజ్ సినిమా రన్స్ ఆన్ ఇట్స్ అ బిజినెస్ బేసిక్‌లీ. అది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో, తప్పని చెప్పట్లేదు. కానీ లైక్ ఆ బిజినెస్‌లో అమ్మాయిలు ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్‌కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకెళ్తున్నారు. లైక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఓకే. ఓకే. చేయట్లేదు అని. కానీ దాంట్లో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు. వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ రియల్లీ గుడ్. అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐయామ్ టాకింగ్ అంటే అబౌట్. రీజన్స్ మీరు